గ్రామంలో అమరావతి అభివృద్ధి లక్ష్యంగా రాజశ్యామల మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ మనోజ్ ఆసుపత్రి ప్రాంగణంలో వేద పండితుల ఆధ్వర్యంలో ఈ యజ్ఞం జరిగింది. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ మనోజ్, అంబుల వైష్ణవి సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ అమరావతి త్వరితగతిన అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని యజ్ఞం ద్వారా ప్రార్థిస్తున్నామని తెలిపారు. యువత ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు కల్పించాలని, రాజధానికి భూములిచ్చిన రైతులను పాదపూజ చేసి సన్మానించడం బాధ్యతగా పేర్కొన్నారు. రోజు మున్నేపల్లిలో మా స్వగృహం నందు అమరావతి అంబాసిడర్ గా అమరావతి అభివృద్ధి కోసం శ్రీ రాజశ్యామల మహాయాగాన్ని మేము మా ప్రజలందరి ముందు జరిపించడం జరిగింది. మరి ఇందుకు మాకు సహకరించిన మా మున్నేపల్లి ప్రజలందరికీ, అలాగే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మా పోలీస్ శాఖ వారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమరావతి అభివృద్ధి కోసం గత 2 ఏళ్లుగా నేను, మా నాన్నగారు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక 116 రూపాయలు విరాళంగా అందిస్తున్నారు చాలా మంది. దీనికి సిఆర్డీఏ ద్వారా మేము దీన్ని సేకరించడం జరుగుతుంది. పైగా అమరావతి అభివృద్ధి కోసం ఎంతో కష్టపడిన అమరావతి రైతులకి స్వయంగా మా నాన్నగారు, మేము కలిసి వాళ్ళని సత్కరించడం కూడా జరుగుతుంది. మరి ఇంతటి మహాభాగ్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి ప్రజలందరి ముందు నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటి భాగ్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ మనోజ్. మాది మున్నేపల్లి గ్రామం సార్. ఈ మున్నేపల్లిలో ఈరోజు మా స్వగృహంలో రాజశ్యామల యోగం చేశామండి. అమరావతి తొందరగా అభివృద్ధి చెందాలి, అమరావతి పౌరులందరూ సంతోషంగా ఉండాలి, అమరావతిలో వల్లే మన ఉద్యోగం చేయాలి, మన పిల్లలందరూ అమరావతిని డెవలప్ చేసుకుంటూ మన అమరావతిలోనే మన బిడ్డలుంటూ మన కళ్ళ ముందు అమరావతిని డెవలప్ చేయాలని ఆ రోజు మనం దీన్ని సాధించుకోగలిగాం. అమరావతిని కృషి చేసి సాధించుకోగలిగాం. దీనికోసం సహకరించినటువంటి సీఎం గారికి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి, కూటమి ప్రభుత్వానికి, మరి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఈరోజు వీరందరి సహకారం వల్ల నేను అమరావతి కోసం ఈ రాజశ్యామల యోగం నేను, మా పాప చేయగలిగాం. దీనందరికీ సహకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు ఈ రాజశ్యామల యోగం చేయడానికి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం గారికి, మరి కూటమి ప్రభుత్వానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరొక రకంగా అమరావతికి భూములు ఇచ్చిన వారికి పాదపూజ చేసి నా రుణం తీర్చుకోవడం నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి మనందరం సహకరించి చేయి కలిపి అమరావతికి ఒక్క 116 రూపాయలు సహాయం చేసి అమరావతిని తొందరగా త్వరితగతిన పూర్తి చేసుకుందాం అనేది నా ఆశ అండి. దీనికి అందరూ సహకరించి ఆ భగవంతుడి దయ వల్ల మనం అమరావతి తొందరగా నిర్మాణం అయితే మనం సంతోషంగా ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వంకి దీనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.